శ్రీమాత్రే నమః. శ్రీ పంచమి వ్రత కథ. శ్రీ పంచమి దీనినే లక్ష్మీ పంచమి అని కూడా అంటారు. చైత్రమాసం శుక్లపక్షం పంచమి రోజున మీరు ఏం చేయకపోయినా ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీదేవి కటాక్షం ఎవరి మీదైతే ఉంటుందో వారికి ఆరోగ్యం, ధనం, సౌభాగ్యం లభిస్తాయి. అలాంటి లక్ష్మీదేవి కథను ఈరోజు విందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో శేషపాన్పు మీద పడుకొని ఉన్న సమయంలో అతని మనసులో ఎందుకో భూలోక సంచారం చేయాలని ఆలోచన రావడంతో వెంటనే శ్రీహరి ప్రయాణానికి సిద్ధమవుతారు. అది గమనించిన లక్ష్మీదేవి ఇలా అంటుంది, స్వామి ఏమిటి తెల్లవారుజామునే ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడుగుతుంది. దానితో లక్ష్మి నా మనసులో ఎందుకో భూలోక విహారం చేయాలని ఉంది, అందుకే బయలుదేరుతున్నాను అని చెబుతాడు. దానికి లక్ష్మీదేవి నాథా నేను కూడా మీతో వస్తాను అని అడుగుతుంది. ఇక స్వామి అలాగే, కానీ నేను చెప్పేది ఒక షరతు ఉంది. ఏమిటంటే నీవు భూలోకానికి వెళ్ళిన తరువాత ఉత్తర దిక్కు వైపు అసలు చూడకూడదు అని అనడంతో దానికి లక్ష్మీదేవి ఒప్పుకుంటుంది. శ్రీహరితో లక్ష్మీదేవి ఇలా అంటుంది, స్వామి నేను భూలోకం చేరిన తరువాత ఉత్తర దిక్కున చూడను అని చెప్పడంతో ఇక వాళ్ళు ఇద్దరూ భూలోకానికి చేరుకుంటారు. అప్పుడే సూర్యోదయం అయింది. రాత్రి వర్షం పడి ఆగిపోయింది. చుట్టూ పచ్చని పొలాలు. ప్రకృతిని చూసి మహావిష్ణువు పెట్టిన షరతును మర్చిపోతుంది. చుట్టూ చూస్తూ అప్పుడు ఏ దిక్కు వైపు చూశానో తెలియక ఉత్తర దిశను చూస్తోంది. అంతలో దగ్గరలో ఉన్న ఒక పూల తోటను చూసి ఆ తోటలోకి వెళ్ళి ఆ అందమైన పువ్వులను చూసి అందులో నుంచి ఒక పువ్వును కోసుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి నిలుచుంటుంది. లక్ష్మీదేవిని చూసిన మహావిష్ణువు కంట కన్నీరు వస్తాయి. అప్పుడు లక్ష్మీదేవిని స్వామి చూడండి ఈ పువ్వు ఎంత అందంగా ఉందో, ఏమైంది స్వామి ఎందుకు మీ కంట కన్నీరు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడుగుతుంది. లక్ష్మి నీవు నేను పెట్టిన షరతును ఉల్లంఘించావు. ఉత్తర దిక్కు వైపు ఉన్న ఆ పూల తోటలోకి వెళ్ళి అంతేకాకుండా ఆ పుష్పాన్ని కోసుకొని వచ్చావు. ఆ తోట యజమాని అనుమతి లేకుండా ఆ పువ్వును తీసుకువచ్చావు అని అంటాడు. దానితో లక్ష్మీదేవి స్వామి నా వల్ల అపరాధం జరిగింది, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీవు చేసిన అపరాధానికి ఫలితంగా శిక్షను అనుభవించాలి. నీవు పువ్వును యజమానికి తెలియకుండా తుంచావు కాబట్టి ఇది ఒక రకంగా దొంగతనమే అవుతుంది. దానికి నీవు 3 సంవత్సరాల పాటు యజమాని ఇంటిలో ఉండవలసి ఉంటుంది. తర్వాత స్వయంగా నేనే వచ్చి వైకుంఠానికి పిలుస్తాను అని చెప్పడంతో లక్ష్మీదేవి ఒప్పుకుంటుంది. దానితో విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి వెళతాడు. ఇక లక్ష్మీదేవి ఒక పేద అమ్మాయి రూపంగా మారి తోట యజమాని దగ్గరకు వెళుతుంది. ఆ యజమాని ఎంతో దయగల మనసు. అతనికి 3 కూతుర్లు 2 కొడుకులు. వారు అందరూ ఏదో ఒక పని చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఆ పొలాలలో దగ్గరలో ఉన్న యజమాని గుడిసె ఉండడంతో ఆ పేద అమ్మాయి యజమాని దగ్గరకు వెళుతుంది. ఆ అమ్మాయిని చూసిన యజమాని నీవు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి అయ్యా నా పేరు లక్ష్మి, నాకు ఎవరూ లేరు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. ఏమైనా ఉంటే పెట్టండి, మీ ఇంట్లో ఏదైనా పని చేస్తాను, నాకు మీ ఇంట్లో కాస్త చోటు ఇవ్వండి అని ప్రాధేయపడుతుంది. దానితో యజమాని దయతో తల్లి నేను చాలా పేదవాడిని, నా సంపాదనతో నా కుటుంబం చాలా కష్టంగా సాగుతుంది. నా కూతురులు లాగానే నిన్ను కూడా నా కూతురు అనుకుంటాను. మేము తినే గంజి అన్నమే నీకు పెడతాను, నీవు మాతో ఉండగలవా అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి సరే అనడంతో యజమాని ఇంటిలోని నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుంచి యజమాని ఇల్లును కొనుక్కుంటాడు. డబ్బు, నగలు, సంతోషానికి కొదవే లేకుండా ఉంటుంది. యజమాని తన భార్యతో ఒకరోజు ఇలా అంటాడు, ఏ రోజు అయితే లక్ష్మి మన ఇంటిలో అడుగు పెట్టిందో అప్పటి నుండి మనకు కలిసి వచ్చింది అని అంటాడు.
దానికి లక్ష్మి అదేమీ కాదు, అంతా మీ మంచి మనసు వల్లే సాధ్యమైంది అని అంటుంది. నన్ను ఆదరించి దారి చూపించారు అని అంటుంది. ఒకరోజు యజమాని పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా ఇంటి గుమ్మంలో నగలతో దేవి స్వరూపంలో లక్ష్మి కనిపించింది. అది చూసిన యజమాని ఇన్నాళ్ళు నా ఇంటిలో ఉన్నది లక్ష్మీదేవినా అని తన కుటుంబ సభ్యులందరినీ పిలుస్తాడు. అది చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోతారు. యజమాని దేవికి నమస్కరించి తల్లి నన్ను క్షమించు, నాకు తెలియక నీతో పనులు చేయించాను అని అంటాడు. దానికి లక్ష్మీదేవి ఎంతో దయగల నిర్మలమైన మనస్సు నీది. 3 సంవత్సరాలు నీ ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చి నీ కూతురిలాగా చూసుకున్నావు. దీనికి ఫలితంగా నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. ఇప్పటి నుండి నీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి, అన్ని సుఖాలు లభిస్తాయి అని దీవించింది. విష్ణుమూర్తి పంపించిన రథాన్ని ఎక్కి వైకుంఠానికి బయలుదేరుతుంది. ఈ పవిత్రమైన కథను ఎవరైతే ఈ రోజున వింటారో వారికి దోషాలు పోయి సకల సుఖాలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీ కటాక్షంతో భోగభాగ్యాలను అనుభవిస్తారు. అందువలన ఈ రోజున ఈ లక్ష్మీ కథను విని మనమందరం ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులం అవుదాం. లక్ష్మీ పంచమి వ్రత కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.